ఆనంద భూపతి గారు. అంటే నువ్వు ఆనంద భూపతి గారి అబ్బాయిని. లేరా పైకి. ఆ పత్రాలను చూస్తుంటే మా వారి పూర్వీకులెవరూ రాయించినట్టు అనిపించింది. వీటిని మీకు చూపిస్తే మీకేమైనా తెలుస్తుందేమోనని మీ దగ్గరకొచ్చాం. వీడి దగ్గర మంచి పాముంది. దానికి మనుషులను చూస్తే భయమంట. మనుషులకు చేసినట్లే దానికి కూడా హిప్నాటిజం ద్వారా ఏమన్నా చేయగలవా? నమస్కారం అండి స్వామీజీ. రమ్మని కబురు చేశారు స్వామి. అవును నాయనా, ఒక ముఖ్యమైన పని మీద పిలిపించాను. చెప్పండి స్వామి. చిత్తం స్వామి. మలయాళంలో లిఖించబడి ఉన్న ఈ పత్రాల్లో ఉన్న సారాంశాన్ని తెలుగులోకి అనువదించగలవని నిన్ను పిలిపించాను నాయనా. తప్పకుండా స్వామీజీ. ఈ పత్రాల్లోని సారాంశం సామాన్యమైంది కాదు. చదవడం మొదలు పెట్టగానే ఇన్ని విపరీతాలు జరిగాయంటే ఆ పత్రాల్లో చాలా నిగూఢమైన రహస్యమేదో ఉంది. అదేంటో తెలుసుకుని ఆ కుటుంబాన్ని కాపాడాలి.
ఏంటి బాబాయ్ నా గదిలోంచి వస్తున్నారు? అబ్బే ఏం లేదమ్మా, నువ్వు కనిపించకపోతేను ఏం చేస్తున్నావా అని అలా వచ్చాను. అదేంటి బాబాయ్ నా చీర ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇది నీ చీరా అమ్మా? మరెవరిదనుకున్నారు? నందిని చీరేమో అనుకున్నా. ఆయన చీరలతో మీకు పనేంటి? అంటే అమ్మా అది 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 అమ్మా అది అదే పాపం పని మనిషి అమ్మగారి చీర ఒకటి ఇప్పించండియ్యా అంటేను నందిని చీరిద్దామని వెళ్ళా. అదేంటి మొన్ననేగా నేను 4 చీరలు ఇచ్చాను, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడిగింది? నువ్విచ్చావా? మరి మళ్ళీ నన్నెందుకు అడిగిందబ్బా? అదమ్మా విషయం, నీకంటే ముందే నన్ను అడిగింది, నేనే మర్చిపోయా. ఇప్పుడే గుర్తొచ్చింది, ఇద్దామనుకున్నా. నువ్వు ఇచ్చానంటున్నావు కదమ్మా, ఇంకెందుకులేమ్మా, చీరను జాగ్రత్తగా లోపల పెట్టే, నేను వస్తానమ్మా. మనిషి అలా తడబడుతున్నాడంటే ఏదో ఉంది. నా చీర ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? దీంతో ఆయనకేం పని? ఏమిటలుడు, ఏమిటా కంగారు? పొలానికి అడ్డం పడ్డ పొట్టగెత్తలా వస్తున్నా? చీర తీసుకొద్దామని సావిత్రి గదిలోకి వెళ్ళాను. సరిగ్గా బయటకు వచ్చేటప్పటికి సావిత్రి ఎదురొచ్చింది. చూసిందా? చూసింది కాబట్టే ఈ కంగారు. మళ్ళీ దొరికా? వీధి వాకిట్న రారా మొగుడు అంటే అలవాటు ప్రకారం దొడ్డిదారిని వచ్చినట్టు అట్టా ఉంది నీ వ్యవహారం అల్లుడు. సరిగ్గా బయటకు వచ్చేటప్పటికి ఎదురొచ్చింది మావా. నువ్విట్టా దొరుకుతా ఉండు, ఏదో ఒక రోజు దానికి అనుమానం వస్తుంది, మన కథ అడ్డం తిరుగుతుంది. నేనేమన్నా కావాలని ఎదురుపడ్డానా మావా? ఉట్టి సెట్టు కోసం ఉట్టి ఎక్కాడంట వెనకటికొకడు, అట్టా ఉంది నీ వ్యవహారం. ఏమయ్యా, చీర కావాలంటే పెరట్లోకి పోవాలి. ఎవడైనా సరే దాని గదిలో దూరతాడా? పెరట్లో ఏముంటాయి మావా? ఆరేసిన చీరలుంటాయి. నాకు ఐడియా రాలేదు మావా. ఇట్లాంటిదేదో చేస్తావనే నేను ముందే తీసుకొచ్చా చీర. ఇదిగా ఈ విషయం ముందే తెలుసుంటే అనవసరంగా దాన్ని కంటపడేవాడిని కాదుగా మావా. సర్లే, జరిగిందే జరిగింది గానీ జరగాల్సింది చూడు. ఇంతకీ ఆ పాము ఎక్కడా? ఇదిగో చీర, అదిగో పాము. దాన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లి త్వరగా పనేలా చూడు. వంట చేస్తే వాసన ఏదే మరతలా అంటే అన్నంలో అత్తరు చల్లినట్టు కాకుండా మొత్తం మీద ఈ రాత్రికి పని పూర్తి చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికి దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలా. పాముని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఈ చీర స్మెల్ చూపిస్తే నెక్స్ట్ జరిగేది అదే. మరెందుకు ఆలస్యం? కానీ ఇంకా చూస్తావేరా మోతి?
ఇక ఈ పాము నుండి ఆ అమ్మాయిని ఎవ్వరూ కాపాడలేరు. ఏమండి, నువ్వా మళ్ళీ ఎందుకొచ్చావు? మా ఇంటి మీద నీ నీడ కూడా పడకూడదని చెప్పానా? వెళ్ళు బయటికి. అది కాదండి, మీరు మీ బాధ గురించి ఆలోచిస్తున్నారు. కొంచెం మా బాధ కూడా వినండి. ఏంటి వినేది? ఏం వినాల్సిన అవసరం లేదు. నా ఇంటికి రావద్దు అన్నా కూడా మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మీ బాధ నాకు అర్థమవుతోంది. మా వల్ల మీ కుటుంబానికి జరిగిన నష్టాన్ని నేను తీరుస్తాను. ఏం తీరుస్తావు? ఏం తీర్చగలవు? పోయిన పసుపు కుంకాలు తీసుకురాగలవా? ఇన్నేళ్లు నేను నా బిడ్డలు కష్టాలతో నష్టాలతో పడిన జీవితాన్ని తీసుకురాగలవా? ఏం తీర్చగలవు? ఏం తీర్చగలవు నువ్వు? పోయింది డబ్బు కాదయ్యా, నా భర్త ప్రాణాలు. నువ్వు మళ్ళీ మళ్ళీ కనిపించి మా గతం మాకు గుర్తు చేసి మాకున్న ఈ కొద్దిపాటి మనశ్శాంతిని కూడా దూరం చెయ్యొద్దు. వెళ్ళిపో. జరిగింది తప్పే, నేను కాదనడం లేదు. అందుకు ప్రతిఫలం మీరే కాదు, మేం కూడా అనుభవిస్తున్నాం. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. ఏమివ్వమంటావు? బ్రతుకున్న మా ప్రాణాలు కూడా ఇవ్వాలా? నీ పుణ్యవాని కారుల్లో తిరగాల్సిన నా పిల్లలు కారు డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. ఆ రోజు మీరు మీ భర్తని నష్టపోతే మేము మా అమ్మానాన్నని పోగొట్టుకున్నాం. తల్లిదండ్రి లేని అనాథలుగా బతుకుతున్నాం. కనీసం మీ పిల్లలకి మీరున్నారు. మాకెవరూ లేరండి, మాకు మేం తప్ప. ఆ రోజే కాదు, ఈ రోజుకి మేము నష్టపోతూనే ఉన్నాం. అసలు మా వంశమే లేకుండా పోతుందండి. మీ భర్త చావుకి మేము కూడా బలైపోవాలని కోరుకుంటున్నారా? మా నాన్నగారి స్నేహితుడి భార్య అంటే మాకు తల్లితో సమానం. ఏ మీ బిడ్డలే బిడ్డలా, మేం కాదా? దయచేసి ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు మా నాన్నగారు ఆ పుట్టని తవ్వించారో అది మీ వారికి మాత్రమే తెలుసు. అందులో మీకు తెలిసిన వరకు మీరు చెప్పండి చాలు. చేసిన తప్పులు సరిదిద్దుకొని మా ప్రాణాలైనా మేం కాపాడుకుంటాం. వద్దు బాబు, మళ్ళీ మళ్ళీ మమ్మల్ని రొంపలోకి దింపద్దు. ఆ రోజు మీ నాన్నగారి మాట విని వద్దు వద్దు అంటున్నా ఆయన వెళ్ళి ఆ పుట్ట తవ్వారు. ఆ దోషం తగిలి నా భర్త చనిపోయారు. మళ్ళీ ఆ పుట్ట గురించి మమ్మల్ని కదిలించి మాకు పుట్టగతు లేకుండా చెయ్యొద్దు. ఆస్తి లేకపోయినా కనీసం ప్రాణాలతో అయినా బ్రతికాం. మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి. చావు వస్తుందేమో అని మీరు భయపడుతున్నారు. చావు మమ్మల్ని వెంబడిస్తోందండి. ఏ క్షణం ఎవరి ప్రాణాలు పోతాయో అర్థం కాక అల్లాడిపోతున్నాం. నా చెల్లెలు చావు వరకు వెళ్లి బయటపడింది. మా వల్ల మీ కుటుంబానికి జరిగిన నష్టాన్ని నేను తీర్చలేకపోవచ్చు, కానీ కష్టం అనేది మీ కళ్ల ముందుకు రాకుండా మీ పెద్ద కొడుగ్గా నేనుంటాను. లేదు మా చావే మీకు సంతోషాన్ని ఇస్తుంది అంటే మా అందరి తరఫున నేను చనిపోతాను. మీరు ఎలాంటి శిక్ష వేస్తారో వెయ్యండి. కనీసం నా చెల్లెలైనా కాపాడండి. తల్లిగా మా బతుకు కోరుకుంటే ఆ పుట్ట గురించి మీకు తెలిసిన నిజాలు చెప్పి మమ్మల్ని కాపాడండి ప్లీజ్. ఆ పుట్ట గురించి తెలిస్తేనే శాంతులు జరిపించి నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలను. ప్లీజ్ అండి, ప్లీజ్. నా కోపం మీ మీద కాదయ్యా, ఆయన చనిపోయాక మేం పడిన కష్టాల మీద, మాకు ఈ గతి పట్టించిన కారణాల మీద. ఆ రోజు మీ నాన్నగారు మీ పూర్వీకులకు సంబంధించిన ఏవో పత్రాలు ఆ పుట్టలో ఉన్నాయని తవ్వించారు. ఆ పుట్ట తవ్వుతుండగా నా భర్త, ఆయన స్నేహితుడు అక్కడికక్కడే చనిపోయారు. ఆ పత్రాలేంటో
దేనికి సంబంధించినో మీకేమైనా తెలుసా? ఆ రోజు అక్కడ ఏం జరిగిందో, ఏం దొరికాయో, ఎలా చనిపోయారో నాకు తెలీదు. వద్దన్నా వెళ్ళిన నా భర్త శవం మాత్రం తిరిగొచ్చింది. పోనీ ఆ పుట్టెక్కడుందో అదన్నా తెలుసా? ఎక్కడుందో ఖచ్చితంగా తెలియదు గాని మీ ఊరికి దక్షిణంగా ఉండే అడవి ప్రాంతంలో ఉందని మాత్రం తెలుసు. ఇంకేమైనా వివరాలు తెలుసా? ఇంకా అంటే ఇంకా మీకు తెలిసిందే నాకు తెలుసు. ఆ నాగదోషం తగిలి మీ అమ్మా నాన్న చనిపోయింది తెలుసు. మీ కుటుంబం చెల్లా చెదరైపోయిన విషయం తెలుసు. అంతకుమించి నాకేం తెలీదు బాబు. మా నాన్నగారి వలన మా వంశానికి తగిలిన దోష నివారణ గురించి ప్రయత్నిస్తున్నాను. మీకింకేమైనా వివరాలు తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే బాబు. నా బాధను అర్థం చేసుకొని మీకు తెలిసిన నిజాలు చెప్పినందుకు థ్యాంక్స్. అలాగే మీ పెద్ద కొడుకుగా నేనుంటానన్న మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. వస్తానండి. మంచిది బాబు. రేయ్, తీసుకెళ్ళి ఆ గదిలో వదిలేయ్. ఆ గదేనా సామి? కోడమ్మా, ఆ గదిలోకి వెళ్ళి పని కానిచ్చుకొని రామ్మా. ఒరేయ్, బుజ్జగించిన చాలు గాని దాని ముందు వదిలిపెట్టరా. కాళ్ళ కింద భూమి జలధరిస్తుంది. ఇక దాని సావు కాక వినడమే తరువాయి. 10 నిమిషాల్లో పనైపోద్ది. పండగ చేసుకుందాం మామా. అసలు ఆ పత్రాల్లో ఏముందో తెలిస్తే కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం